రాజుగా ఆ దావీదు ఏ విధంగా తయారవ్వాలో ఈ 7 సంవత్సరాలు దావీదుకి నేర్పించాడు ప్రియమిత్రులారా. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒకవేళ గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ త్రూ సమ్ ప్యాసేజ్, ఒక మార్గాన్ని నిన్ను నడిపిస్తున్నాడేమో. ఆ ట్రైనింగ్ ప్యాసేజ్ చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎవరికైనా శ్రమలు అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. కానీ ప్రియమిత్రులారా, గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ దెన్ హ్యూమన్ ప్లాన్స్. మనం అనుకున్నట్లు దేవుని యొక్క ప్రణాళికలు ఉండవు. గాడ్ ట్రైన్స్ us ప్రియమిత్రులారా. మనల్ని మార్చడానికి కొన్ని ట్రైనింగ్స్ అనుమతిస్తాడు ప్రియమిత్రులారా. అది ఒకవేళ నీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి అయి ఉండొచ్చు, లేకపోతే నీ అనారోగ్య పరిస్థితి అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఈ అన్ని ఏం చేస్తాయంటే ఇన్ దిస్ ట్రైనింగ్ హీ మేక్స్ యూ టు బికమ్ పేషెంట్ ప్రియమిత్రులారా. నీ జీవితంలో సహనము నేర్చుకుంటావు ప్రియమిత్రులారా, సహనాన్ని నేర్చుకుంటావు ప్రియమిత్రులారా. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు 7 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది. ఆయన అభిషేకం పొందాడు, రాజుగా గుర్తింపజేస్తాడని చెప్పేసి ఒక వాగ్దానం పొందినప్పుడు కూడా హీ వెయిటెడ్. గాడ్ మేడ్ హిమ్ వెయిట్ 7 years. ఆ 7 years తర్వాత దావీదు పరిపాలించడం ఒక రాజుగా చూస్తూ ఉంటాం ప్రియమిత్రులారా. కాబట్టి మొట్టమొదటిగా సహనము ద్వారా మన జీవితంలో పొందుకునేది ఏంటంటే గాడ్ విల్ ఆన్సర్ అవర్ క్రై. ఆయన మన మొరను ఆలకిస్తాడు. తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రియమిత్రులారా, ఆయన ఏం చేస్తాడంటే నాశనకరమైన గుంట నుండి, దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తాడు. హీ బ్రింగ్స్ యూ అప్ ఫ్రమ్ ద పిట్. నాశనకరమైన గుంట నుండి ప్రియమిత్రులారా, మరి మీ జీవితంలో ఎప్పుడైనా నాశనకరమైన గుంట మీ జీవితంలో అనుభవించారా? ఎప్పుడైనా తటస్థించిందా మీ జీవితంలో? ఎప్పుడైనా నాశనకరమైన గుంట అంటే ఒకవేళ మీకు తెలియకుండానే ఆ మార్గం వెళ్ళిపోయి ఉంటే మీకు ప్రమాదం అయ్యేది అని గుర్తించే మార్గం ఎప్పుడైనా చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ వే వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ యు ఆర్ సీ ఆ మార్గం వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదం దాగి ఉంది, తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఆ మార్గాన్ని వెళ్ళలేదు కనుక మనం సేవ్ అయ్యాము అని ఎప్పుడైనా గుర్తించారా? ఆ మార్గాన్ని వెళ్ళుంటే మనకి దినాన యాక్సిడెంట్ అయ్యేది, లేకపోతే ఆ బస్సు ఎక్కుంటే మనకి యాక్సిడెంట్ అయ్యేది అని ఈ రీతిగా ఆ మార్గం వెళ్ళుంటే నాకు ప్రమాదం అయ్యేది అని చెప్పేసి మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? ప్రియమిత్రులారా, ఎస్, కొంతమంది జీవితాల్లో జరిగి ఉండొచ్చు. నా జీవితంలో కూడా మేమిద్దరం ఒకసారి బండి మీద వెనస్డే ప్రేయర్ కానీ చర్చ్ కోసం వెళ్తా ఉన్నాం. పనామా గోడౌన్స్ దిగుతా ఉన్నాం. బండి మీద వెళ్తా ఉంటే సడన్ గా ముందోడు బ్రేక్ వేసాడు. ముందోడు బ్రేక్ వేయగానే నేను సడన్ గా బ్రేక్ వేయవలసి వచ్చింది. ముందే గుద్దేశాం. తర్వాత నా ఎంకల ఇంకొక ఆటో వచ్చి నన్ను గుద్దింది. కానీ ఇంత ప్రమాదం జరిగినా కూడా ఎవరికి ఏ గాయాలు జరగలేదు. అంటే దేవుడు సాతానుగాడు మనల్ని అనేకమైన ఆపదల్లో చిక్కుల్లో పడేయాలనుకుంటాడు, కానీ ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ us. అందుకు ఇక్కడ అన్నాడు నాశనకరమైన గుంటల నుండి. ఒకసారి నేను పెట్రోల్ బంక్ లో నేను మా మిస్సెస్ వెళ్తున్నాం, సిటీకి వెళ్తుంటే పెట్రోల్ కొట్టిద్దామని వెళ్ళాను. వెళ్తా ఉంటుంటే చూసుకోలేదు, ఆ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకుంటా ఉన్నాను. ఆ పెట్రోల్ బంక్ లో ఒక హోల్లో ఆ మూత తీసేసి నేను చూడలేదు, దగ్గర వరకు వెళ్ళాను, సడన్ గా బ్రేక్ వేసాను. ఒకవేళ నేను బ్రేక్ వేయకపోతే ఆ హోల్లో పడేటోళ్ళము, గొప్ప ప్రమాదము జరిగేది, ఎంతో గాయం తగిలేది, ఏమయ్యేదో తెలిసే పరిస్థితిలో ఉండేది కాదు ప్రియమిత్రులారా. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే సహనముతో కనిపెడతారో వారిని ఇక్కడ అంటున్నాడు నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. సాటన్ ఆల్వేస్ ట్రైస్ టు ప్లే గేమ్స్ విత్ us. చిగటగల దొంగ ఊబి అంటే దొంగలే, మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తాడు. మనకు తెలియకుండానే మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, ఎప్పుడు పడిపోతాం ఆయన వల్ల పడిపోతాం. ప్రియమిత్రులారా, ఈ జిగటగల దొంగ ఊబిలో పడకుండా చేస్తాడు. ఎప్పుడు పడకుండా చేస్తాడు? నువ్వు సహనముతో దేవుని కోసము కనిపెట్టినప్పుడు. వెన్ యూ వెయిట్ పేషెంట్లీ బిఫోర్ ది లార్డ్. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఆయన నీ మరణాలకు ఇస్తాడు. తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి నేను తప్పిస్తాడు ప్రియమిత్రులారా. అందుకోసం యోసేపుని ఏం చేశారండి? ఆయన నాశనం చేయాలనుకున్నారు. నాశనం చేయాలని చేసి ఏం చేశారు? ఆ యొక్క గోతిలో, ఆ గుంతలో పడేశారు. ఆ గుంతలో పడేశారు వాళ్ళ అన్నలు. ఈ గుంతలో పడేస్తే ఇటు చచ్చిపోతాడులే, ఇటు పని అయిపోయిందిలే అనుకున్నారు. కానీ ప్రియమిత్రులారా, దేవుడు ఏం చేశాడు? గుంతలో ఉన్న వాడిని పైకి లేవనెత్తాడు. హీ బ్రాట్ హిమ్ ఫ్రమ్ ద పిట్. ఆయన గుంతలో ఉన్నాడు కానీ ఆ గుంతలో నుండి పైకి తీసుకుని వచ్చాడు ప్రియమిత్రులారా. మరి ఇక్కడ ఉన్న వారు ఎంతమంది గుంతలో పడిన వారు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొచ్చాడు. గాడ్ హ్యాస్ రైజ్డ్ యూ ఫ్రమ్ ద పిట్. నా జీవితంలో కూడా నేను గుంతలో పడిపోయాను, జిగటగల ఊబిలో పడిపోయాను, కానీ దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. ఇది నేను సంతోషకరంగా నేను చెప్పగలుగుతాను. ఏమనంటే, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా,
ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. అవును ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో మీ గతాన్ని చూసుకోండి. హౌ యూ స్టార్టెడ్ యువర్ లైఫ్, హౌ వాజ్ యువర్ ట్రబుల్స్ అండ్ హౌ మెనీ పెయిన్స్ యూ హ్యావ్ గెయిన్డ్, వాట్ ఈస్ ద ప్రెసెంట్ సిచ్యుయేషన్ యూ ఆర్ గోయింగ్ త్రూ. మీ గత జీవితంలో ఎటువంటి పోరాటాలు, ఎటువంటి భయాల కింద మీరు జీవించారో, ఎటువంటి శ్రమల కింద జీవించారో, ఎటువంటి ఇబ్బందుల కింద మీరు ప్రయాణం చేశారు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా మీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చాడు, ఏ విధంగా నెమ్మదినిచ్చాడు, ఏ రీతిగా మీకు మిమ్మల్ని పోషిస్తున్నాడో. జస్ట్ రిమెంబర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే నాశనకరమైన గుంట నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు మనం తప్పిస్తాడు. మొట్టమొదటిగా ఆయన నీ మరణాలకిస్తాడు ఎప్పుడైతే నువ్వు సహనంతో ఉంటావు. తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే నాశనకరమైన గుంట నుండి, చిగటగల దొంగ ఊబి నుండి ఆయన నేను రక్షిస్తాడు. ప్రియమైన తర్వాత మూడోదిగా చూసుకున్నట్లయితే ఆయన నీ పాదములను బండ మీద నిలుపుతాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హీ మేక్స్ యూ టు స్టాండ్ ఆన్ ద రాక్. బండ మీద నిలుపుతాడండి. బండ అంటే ఎవరు? ఆ బండ యేసు క్రీస్తే. స్టాండింగ్ ఆన్ ద రాక్. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు గృహాలు కట్టారు. ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద కట్టాడు, ఒక వ్యక్తి ఏమో రాయి మీద కట్టాడు. ఆ ఇద్దరు వ్యక్తుల గృహాల మీదకి తుఫాను వచ్చింది, అలజడి వచ్చింది, వాన వచ్చింది. ఈ అన్ని వచ్చినప్పుడు బిడ్డలారా, ఇసుక మీద ఉన్న గృహం ఏమైపోయింది? కూలిపోయింది. ఇట్ వాజ్ డిస్ట్రక్టెడ్. కానీ బండ మీద కట్టబడిన గృహం ఏమైంది? నిలిచింది. ప్రైజ్ ది లార్డ్. బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచింది. ఆ బండ ఎవరండి? క్రీస్తు. ఇది నాన్న ఒక ప్రశ్న. వేర్ ఆర్ యువర్ బిల్డింగ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని దేని మీద పెట్టుకుని ఆధారం చేసుకున్నావు? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు బిల్డ్ చేసుకున్నావు? నీ కుటుంబాన్ని దేన్ని మూలరాయిగా పెట్టుకుని నువ్వు బిల్డ్ చేస్తున్నావు? నీ గృహంలో నిర్ణయాలు దేన్ని బట్టి నువ్వు తీసుకుంటున్నావు? నీ ప్లాన్స్ ని దేన్ని బట్టి తీసుకుంటున్నావు? నువ్వు వాక్యాన్ని చదివి ప్లాన్ చేస్తున్నావా? లేకపోతే వాక్యం విని దేవుడినితో మాట్లాడాలని చెప్పేసి నువ్వు నిర్ణయాలు తీసుకున్నావా? లేకపోతే నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావా? ఆర్ యూ టేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్? ఆర్ యూ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్? చాలా మంది ఏం చేస్తారంటే, డబ్బు ఉన్నంతసేపు దేవుని మాట వినరండి. డబ్బు సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది కొనాలంటే అది కొనేస్తారు. కానీ డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. ప్రభా, డబ్బు లేదు ప్రభా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభా, చాలా శ్రమల్లో ఉన్నాం ప్రభా, ఏదో ఒక మార్గం చూపించు ప్రభా, ఏదో ఒక సహాయం దయచేయి ప్రభా, మాకు ఆధారం కష్టమైపోతుంది ప్రభా, మాకు బ్రతకడానికి కష్టమైపోతుంది అని చెప్పేసి ఎప్పుడు వస్తారు? డబ్బు లేనప్పుడు.